ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి పరిశుద్ధమైన నామంలో ప్రతి ఉదయకాల సమయంలో ఆయన మనం స్తుతించు గణపరిచి ఉన్నప్పుడు దేవుడు తనిచ్చినటువంటి మాటను నెరవేర్చేటువంటి వాడు అని మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు మనం అనుకున్నటువంటివి జరగలేదని చాలాసార్లు వాపోతూ ఉంటాం. ఎన్నిసార్లు నేను దేవుణ్ణి అడిగినా అవి ఎందుకు జరగట్లేదు, ఎందుకు అవన్నీ కూడా నా పక్షంగా జరగట్లేదని చాలాసార్లు మనం ఆలోచనలో ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం విసుగు చెంది అడగటం మానేస్తాం. ప్రియమైన వాళ్ళరా, కానీ ఈరోజు చక్కని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన తగిన సమయమందు ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అని ఈరోజు మనం గమనించవలసినటువంటి వారమే ఉంటూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం అడిగినవి మనకు దొరకట్లేదని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రతి దానికి కూడా దేవుడు సమయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసే కార్యాల కొరకు మనం ఓపికతో ఎదురు చూడాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనం ఓపికతో ఎదురు చూస్తామో అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. కనుక చాలామంది కృంగిపోతూ ఉంటారు. కనుక మరి వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవుడు ఎందుకు మరి నాకు ఇవ్వట్లేదు, సహాయం చేయట్లేదు, కనుక నాలో ఏమైనా లోపం ఉందా, నాలో ఏమైనా ఇంకా విడిచిపెట్టవలసినవి ఉన్నాయా, ఎందుకు నేను దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాను? నిరుద్యోగమైనటువంటి బిడ్డ ఎన్నో ప్రయత్నాలు చేసి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి విసిగిపోయి ఈ ఉద్యోగం నాకు రాదేమో అని నిరాశ చెందినటువంటి యవ్వన బిడ్డలు చాలామంది ఉండొచ్చు. అలాగే వివాహమై కొన్ని సంవత్సరాలై గర్భఫలం లేని పరిస్థితుల్లో మరి చాలామంది నాకు గర్భఫలం దేవుడు ఇవ్వట్లేదని చెప్పి నిరాశ చెంది ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళరా, అలాగే అనారోగ్యంతో ఉండేటువంటి వారు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మరి ఆరోగ్యం దొరకక నిరాశతో ఉండేటువంటి వారు ఉండవచ్చు. అయితే ప్రియమైన వారి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తగిన కాలంలో నా మాటలు వాటి కాలమందు నెరవేరునని చక్కని వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. వాటి యొక్క ఆశీర్వాదమును, వాటి యొక్క వైభవాన్ని మనం చూడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమేంటున్నాం. ఈరోజే మనలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు విడిచిపెడదాం. దేవుని చిత్తానుసారంగా మనం సిద్ధపడదాం. దేవుడు ఈరోజున నీకు నాకు తను ఏదైతే దాచిపెట్టి ఉన్నాడో, మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నామో తప్పనిసరిగా దేవుడు మనకిస్తాడు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతోమంది యవ్వన బిడ్డలు నాయన ఉన్నత చదువుకొని నిరుద్యోగులై ప్రభువా బాధపడుతూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం దొరకట్లేదే అని నిరాశ చెందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, నీ మాటలు ప్రభువా వాటి కాలమున తప్పనిసరిగా జరుగుతాయని ప్రభువా మీరు సెలవిచ్చారు కనుక నాయన ప్రభువా నీ వాక్కు నాయన బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వివాహమై కొన్ని సంవత్సరాలై గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి, అట్టి బహుమానం బిడ్డలకు దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి, అనేక సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఏ పరిస్థితుల్లో ప్రభువా విసిగిపోయి వేసారిపోయి తన కుటుంబంలో కలిగిన శోధనలో, శ్రమల్లో, బాధల్లో ఉన్నాడు నాయన, ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించి బలపరచమని, వారి కుటుంబాలకు తగిన సహాయం మీరు అందించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.